హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది మ్యాథ్స్లో సెకండ్ చాప్టర్ అయిన సెట్స్లో సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వీడియో అనేది పైన సజెషన్స్లో ఇవ్వబోతున్నాను. దాన్ని క్లిక్ చేసి మీరు చూడగలరు. చూసిన వాళ్ళకు లెట్ us బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ ఫస్ట్ ప్రాబ్లం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ఫాలో అని ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇది మనం రాసుకుంటే అంటే ఈ సెట్ బిల్డర్లో ఫామ్లో ఉంది కదా, రోస్టర్ ఫామ్లో మనం కన్వర్ట్ చేసుకుంటే సెట్ ఆఫ్ ఎఫ్ కామా ఓ కామా ఎల్ కామా డబ్ల్యూ అనేది వస్తుంది. అలాగే బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అట్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫ్లో అని ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇది మనం రోస్టర్ ఫామ్లో రాసుకుంటే ఎఫ్ కామా ఎల్ కామా ఓ కామా డబ్ల్యూ అనేది వస్తుంది. అంటే ఏబి అనేది ఈక్వల్గానే వస్తుంది, అటు ఇటు అయినా కానీ ఎలిమెంట్స్. తర్వాత సి కూడా అలాగే వస్తుంది. వూల్ఫ్ అని ఉంది కదా, డబ్ల్యూ కామా ఓ కామా ఎల్ కామా ఎఫ్ అని వస్తుంది. సో ఇక్కడ ఏలో 4 ఉంటాయి, అవి ఎఫ్ఎల్ ఓడబ్ల్యూ. ఇక్కడ కూడా ఎఫ్ఎల్ ఓడబ్ల్యూనే, ఇక్కడ కూడా ఎఫ్ఎల్ ఓడబ్ల్యూనే. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం వల్ల మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి అనేది తెలుసుకున్నాం. అలాగే మనం ఎలిమెంట్స్ అనేవి సెట్ లోపల జంబుల్గా ఉన్నా కానీ పర్లేదు అని కూడా తెలుసుకున్నాం. సెకండ్ ప్రాబ్లం మనం వెళ్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1 2 3 అని ఇచ్చారు. బి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 3 న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చారు. సో 1 2 3నే బి కూడా. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. సి చూస్తే సెట్ ఆఫ్ ఏబిసిడి అని ఇచ్చారు. డి చూస్తే డిసిఏబి అని ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏబిసిడినే డిసిఏబి జంబుల్ అయినాయి అంతే. మనం ముందు ప్రాబ్లంలో చెప్పుకున్నట్టు రెండు ఒకటే. సో ఆ రెండు కూడా ఈక్వల్. ఇప్పుడు ఈ చూస్తే సెట్ ఆఫ్ ఏఈఐఓయు అని ఇచ్చారు. నెక్స్ట్ ఎఫ్ చూస్తే సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఈ రెండు ఈక్వల్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, సి ఈజ్ ఈక్వల్స్ టు డి, ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇలాగనే. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసిడి అని ఇచ్చారు. బి ఈజ్ ఈక్వల్స్ టు డిసిఏబి అని ఇచ్చారు. ఈ రెండు ఈక్వలే. నెక్స్ట్ సెకండ్ వన్, థర్డ్ రోమన్లో సెకండ్ వన్ వెళ్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 8 12 16 అని ఇచ్చారు. బి ఈజ్ ఈక్వల్స్ టు 8 4 16 18 అని ఇచ్చారు. ఏలో 18 లేదు, బిలో 18 ఉంది. సో ఈక్వల్ అవ్వదు. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 4 6 8 10 అని ఇచ్చారు. బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. సో పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అని ఇచ్చారు కాబట్టి 2 4 6 8 10 ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని ఇచ్చారు. ఈక్వల్స్ ఉంది కాబట్టి 10 కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 10. మల్టిపుల్ ఆఫ్ 10లో 10 20 30 40 50 100 ఇలా వస్తాయి. కానీ ఇక్కడ 15 25 అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి. సో ఇది ఈ అన్ఈక్వల్. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. తర్వాత ఉన్న ఈ నెక్స్ట్ ప్రాబ్లం అనేది బాగా గమనించండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ సెట్ ఆఫ్ 1 2 3 అప్ టు 10 అని ఇచ్చారు. ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఎన్. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అనేది ఎన్ఏ, అక్కడ వరకు కరెక్టే. అండ్ 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ అండ్ లెస్ దాన్ 10 అని ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్లో ఈక్వల్స్ టు అని ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సెట్లో 1 కూడా యాడ్ అయింది. ఇక్కడ 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ అంటే 2 to 10 వరకు ఉండాలి. ఆ తర్వాత ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 అని ఇచ్చారు. ఇక్కడ ఈక్వల్స్ టు అని ఉండాలి. అప్పుడే కదా 10 కూడా యాడ్ అవుతుంది. లేకపోతే 9 వరకే వస్తాయి. సో ఇది తప్పనమాట. ఎందుకు అని అడిగారో మనం చెప్పేసాం. ఇలాగే సెకండ్ వన్ చూస్తే 2 4 6 8 10 అని ఇచ్చారు. ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2n+1 వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎన్ అనేది న్యాచురల్ అని ఇచ్చారు కాబట్టి 1తో స్టార్ట్ అవుతుంది. 2 × 1+1 అని ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎన్ అనేది న్యాచురల్ అని కూడా ఇచ్చారు. సో ఎన్ వాల్యూ అనేది 1తోనే స్టార్ట్ అవుతుంది. 2 × 1+1 అంటే 3 అవుతుంది. కానీ ఇక్కడ 2 కూడా అక్కడ యాడ్ అయింది. సో మనం 3 నుండి యాడ్ అయ్యింటే కరెక్ట్గానే అని గెస్ చేసేవాళ్ళం. 2 ఉంది కాబట్టి ఫస్ట్ అది రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే 5 15 30 45 నాట్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 15 అని ఇచ్చారు. 15 30 45 అనేది కరెక్ట్. మల్టిపుల్స్ ఆఫ్ 15లో 5 లేదు. సో అది రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ మనం చూస్తే 2 3 5 7 9 అని ఇచ్చారు. ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఈ సెట్ అనేది తప్పు. ఓకే కదా. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. క్వశ్చన్ చూస్తే రైట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఫస్ట్ వన్ బి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ పీ కామా క్యూ. సో ఇక్కడ సబ్సెట్స్ అనేవి రాయాలి ఫ్రెండ్స్. పీ కామా క్యూని ఎన్ని సబ్ డివిజన్స్గా డివైడ్ చేయగలమో అవన్నీ రిప్రజెంట్ చేయాలన్నమాట. దీనికోసం ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతాయి అనేది మాత్రమే మనం చెప్పగలం. సబ్సెట్స్ ఏవనేది మనమే తెలుసుకోవాల్సింది. ఆ ఫార్ములా వచ్చేసి 2n. ఎన్ అనేది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. పైన ఉన్న దాంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2² అవుతుంది. అంటే 4 సబ్సెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ 4 ఏంటో మనం చూద్దాం.
ఒకటి నల్ సెట్, అలాగే టోటల్ సెట్ అంటే వాళ్ళు ఇచ్చిన సెట్ ఒకటి నల్ సెట్ అనేది ప్రతి సెట్లో కామన్గా ఉంటుంది. నెక్స్ట్ సింగిల్ అంటే సెట్ ఆఫ్ పి సెట్ ఆఫ్ క్యూ. సో ఇక్కడ మనం 4 సెట్స్ ఫామ్ అయ్యాయి, అవే 4 ఫామ్ అవుతాయి. ఇదే రోమన్లో నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక డి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఏబిసిడి అని ఇచ్చారు. ఇక టోటల్ సెట్స్ అనేవి మనం రాయాలి. ముందు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. అక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2n అంటే 2/4 అవుతుంది, అంటే 16. ఈ 16 సబ్సెట్స్ని మనం ఇప్పుడు రిప్రజెంట్ చేద్దాం. ఒకటి నల్ సెట్, ఒకటి టోటల్ సెట్ అనేది కామన్గానే ఉంటుందని మనం తెలుసుకున్నాం. తర్వాత సింగిల్ సెట్ అంటే సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి. తర్వాత డబల్ అంటే ఏబి, తర్వాత ఏసి, తర్వాత ఏడి, తర్వాత నెక్స్ట్ బితో బీసీ, బీడి, తర్వాత సితో సిడి. ఓకే కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ 3 సెట్స్ ఏబిసి, బీసీడి, ఏసీడి. ఓకే ఫ్రెండ్స్, 16 అయిపోయాయి. టోటల్ ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతాయని చెప్పడానికి 2n అనేది ఫార్ములా. ఆ సబ్సెట్స్ ఏవో రిప్రజెంట్ చేయండి అంటే మనం ఒక్కోదానికి ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి. టోటల్ ఫస్ట్ నల్ సెట్ వేసుకుందాం, టోటల్ సెట్ వేసుకుందాం. తర్వాత మనం మర్చిపోతే మాత్రం మార్క్స్ అనేవి వెళ్ళిపోతాయి కదా. తర్వాత మనం సింగిల్, తర్వాత డబల్, ట్రిపుల్. ఒకవేళ 5 ఎలిమెంట్స్ ఉంటే నెక్స్ట్ 4 అలా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం 3 ఎక్సర్సైజెస్ ఫినిష్ చేసాం. ఇది లాస్ట్ ఎక్సర్సైజ్. సో మనం ఫస్ట్ వన్ ఏంటో మనం తెలుసుకుందాం. క్వశ్చన్ ఏమంటే ఏ సెట్స్ అనేవి ఎంటీ, ఎందుకు ఎంటీ అనేది వివరించాలి. సో మనం దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ చూస్తే ద సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. సింపుల్గా ఒక పాయింట్ గుండా లైన్స్ అనేవి పాస్ అవుతాయా లేవా అని అడిగారు. పాస్ అయితే అది ఎంటీ కాదు, పాస్ అవ్వకుంటే అది ఎంటీ. సో ఇది నాట్ అన్ ఎంటీ సెట్. నెక్స్ట్ వన్ చూస్తే సెట్ ఆఫ్ ఆర్ న్యాచురల్ నంబర్స్ డివిజిబుల్ బై 2. ఫ్రెండ్స్, ఏ ఆర్ న్యాచురల్ నెంబర్ అన్నా 2తో డివిజిబుల్ అవ్వదు. ఎగ్జాంపుల్ 3 అనేది ఎగ్జాక్ట్గా 2తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 5 అవ్వలేదు, 7 అవ్వలేదు. కానీ ఎవ్రీ ఈవెన్ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. సో ఆడ్ అని ఇచ్చారు కాబట్టి ఇది ఎంటీ సెట్. నెక్స్ట్ థర్డ్ వన్ మనం చూస్తే ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ వేర్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 7 అని ఇచ్చారు. ఇక్కడ ఇది ఎంటీ సెట్. ఇక్కడ 6 అనేది ఫామ్ అవుతుంది అనుకోకండి. అక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అనేది తప్పిచ్చారు. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని ఇస్తే, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 7 ఇస్తే 6 ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ తప్పిచ్చారు ఫ్రెండ్స్, అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్స్ ఈజ్ ఏ కామన్ పాయింట్ టు ఎనీ 2 ప్యారలల్ లైన్స్ అనేది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు. సో ఏ పాయింట్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి ఇది ఒక ఎంటీ సెట్. తర్వాత సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది 2 ఉంది కాబట్టి ఇది ఎంటీ సెట్ అవ్వదు. సో నాట్ అన్ ఎంటీ సెట్. ఇప్పుడు సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్ మనం చూస్తే ఇక్కడ ఫైనైటా ఇన్ఫైనైటా అని చెప్తున్నారు. అంటే ఎంటీనా నాట్ అండ్ ఎంటీనా అని అడగటం లేదు. ఫైనైటా ఇన్ఫైనైటా అంటే సెట్ అనేది ఎండ్ అవుతుందా ఎండ్ అవ్వదా అని అర్థం. ఫస్ట్ వన్ మనం చూస్తే ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. మంత్స్ అనేవి 12 ఉంటాయి. సో మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు రాస్తాం, ఎండ్ అయింది. సో ఇది ఫైనైట్ సెట్. నెక్స్ట్ సెకండ్ వన్ మనం చూస్తే 1, 2, 3 అప్ టు 100 అని ఇచ్చారు. 100 దగ్గర ఎండ్ అయింది కాబట్టి ఇది ఫైనైట్ సెట్. నెక్స్ట్ వన్ మనం చూస్తే ద సెట్ ఆఫ్ ప్రైమ్ మెంబర్స్ స్మాలర్ దాన్ 99 ఇచ్చారు కాబట్టి 99 వరకే. ఒకవేళ ఇక్కడ 99 ఇవ్వకపోతే అది కంటిన్యూస్గా వెళ్తుంటుంది కాబట్టి ఇన్ఫైనైట్ అనడానికి వస్తుంది. కానీ ఇక్కడ 99 ఇచ్చారు కాబట్టి ఫైనైట్ సెట్. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇలానే ఫ్రెండ్స్. థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్ ఇది కూడా ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ సెట్సే. సో ఫస్ట్ వన్ మనం చూస్తే ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని ఇచ్చారు. ఇది ఫైనైట్ సెట్స్, ఎందుకంటే 26 ఉంటాయి, అక్కడ వరకు ఎండ్ అయిపోతాయి. ఇన్ఫైనైట్ అంటే ఎండ్ అవ్వదు అని మనం తెలుసుకున్నాం కదా. సో ఇది ఫైనైట్ సెట్. నెక్స్ట్ సెకండ్ వన్ ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్లో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా చాలా లైన్సే వేయచ్చు. ఇది ఎండ్లెస్. సో ఇది ఇన్ఫైనైట్ సెట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ద సెట్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5. ఇది ఇన్ఫైనైట్ సెట్స్. 5 into 1000 వేసుకోవచ్చు, lakh వేసుకోవచ్చు, crore వేయచ్చు. అవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 5 అవుతాయి. సో ఇది ఇన్ఫైనైట్ సెట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ 0,0 అనే ఆరిజిన్ నుండి ఎన్ని సర్కిల్స్ అయినా మనం డ్రా చేసుకోగలం. సో ఇది ఒక ఇన్ఫైనైట్ సెట్. ఓకే ఫ్రెండ్స్, మనం సెట్స్ అనే చాప్టర్ పూర్తిగా కంప్లీట్ చేసేసాం. కానీ కొన్ని వెన్ డయాగ్రామ్స్ అనేవి వదిలేసాం. వెన్ డయాగ్రామ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో లెట్ us dive into it. ఫస్ట్ వన్ ఏ మైనస్ బికి వెన్ డయాగ్రామ్ అనేది స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది అనమాట. ఎందుకు ఏలో ఉండాలి బిలో ఉండకూడదు కాబట్టి ఇలా ఉంటుంది. ఏలో ఉండేది షేడ్ చేసాం, కానీ ఈ రెండింటికి మధ్యలో ఒకటి ఇంటర్సెక్ట్ అయి ఉంటుంది కదా, ఆ పార్ట్ అనేది కూడా మనం ఏ మైనస్ బిలో రిప్రజెంట్ చేయం. సో ఏ మైనస్ బికి వెన్ డయాగ్రామ్ అంటే ఇలా వస్తుంది. ఒకవేళ బి మైనస్ ఏకి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి గురించి తెలుసుకోబోతున్నాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? కామన్ ఉన్న పార్ట్. ఇక్కడ ఏ బిలో కామన్ ఉన్నది 3. సో 3 అనే పార్ట్ షేడ్ చేసాం, మిగతా పార్ట్ అంతా అలాగే వదిలేసాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఒకవేళ ఏ యూనియన్ బి అంటే అన్నిట్లో ఉన్న ఎలిమెంట్స్ కాబట్టి, అంటే సేమ్ ఇంటర్సెక్షన్ లాగానే ఇంటర్సెక్ట్ పార్ట్తో పాటు మిగతా పార్ట్ మొత్తం షేడ్ చేస్తాం అనమాట. ఓకే కదా. ఇప్పుడు ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఫినిష్ అయింది.
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏ వెన్ డయాగ్రామ్ డ్రా చేసినా పైన మ్యూతో రిప్రజెంట్ చేయాలి. స్క్రీన్ మీద చూస్తే మీకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే మ్యూ అనేది యూనివర్సల్ సెట్, అందులోనే ఏ వెన్ డయాగ్రామ్ అన్న ఫామ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ అయిన సెట్స్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకా 10th వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ప్రతి 10th ఫ్రెండ్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.